మహిళా సాధికారత దిశగా అడుగులు వేస్తోంది నేటి మహిళా ప్రపంచం. ప్రతి పనిని మేము చేయగలమని నిరూపిస్తుంది మహిళా లోకం. గాలిలో ఎగిరే విమానాలనే నడుపుతున్న మహిళలు ఈ పని చేయడం పెద్ద కష్టమేమీ కాదేమో. ఎవరా మహిళలు, ఏంటి వారు చేస్తున్న పని, ఆ వివరాలను ఈ వీడియోలో తెలుసుకుందాం. మా ఛానల్ నుంచి వచ్చే లేటెస్ట్ అప్డేట్స్ పొందడానికి ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి మరియు బెల్ సింబల్ ను క్లిక్ చేయండి. ఆమె పేరు జె స్వర్ణ. 2 ఏళ్ల క్రితం భర్త చనిపోవటంతో ఇద్దరు కుమార్తెలతో రోజులు గడపటమే భారమైంది. ఆ సమయంలో ధైర్యాన్ని కూడదీసుకుని తన పిల్లలకు తానే అండగా ఉండాలని నిర్ణయించుకుంది. ఆటో డ్రైవింగ్ నేర్చుకుంది. ప్రస్తుతం నెలకు 15,000 సంపాదించుకుంటూ 2 ఆడపిల్లల్ని పాలిటెక్నిక్ చదివిస్తోంది. స్వర్ణ ఒక్కరే కాదు, భర్త సంపాదించే ఆదాయం చాలక ఇబ్బందులు పడే మహిళలు ఆటో డ్రైవింగ్ లో శిక్షణ పొందారు. పంజాబ్ నేషనల్ బ్యాంక్ రుణాలతో ఆటోలు కొనుక్కుని ఆత్మవిశ్వాసంతో రయ్యిమంటూ దూసుకుపోతున్నారు. నగరపాలక సంస్థ ఆధ్వర్యంలోని సివిఆర్లో చదివే దూర ప్రాంత విద్యార్థులను వారి ఇళ్లకు తీసుకువచ్చే సౌకర్యం నగరపాలక సంస్థ అధికారులు కల్పించారు. ఈ విధంగా విద్యార్థులను తీసుకువెళ్లి వచ్చినందుకు ఒక్కొక్క ఆటోకు 9,000 చెల్లిస్తారు. అంతేకాకుండా మహిళా ఆటో డ్రైవర్లు అంతా కలిసి నగరంలోని కొన్ని ప్రైవేట్ స్కూల్స్ యాజమాన్యాలను సంప్రదించారు. మహిళలు కావడంతో పాటు నిదానంగా ఆటోలు నడపటం, ట్రాఫిక్ రూల్స్ ను పాటిస్తూ ఉండటం, విద్యార్థుల తల్లిదండ్రుల పట్ల మర్యాదగా వ్యవహరిస్తూ ఉండటం, సెలవులు పెట్టకుండా ప్రతిరోజు విద్యార్థులను సకాలంలో తీసుకొస్తూ ఉండటంతో తమకు ఎక్కువ అవకాశాలు వస్తున్నాయని అమరావతి షీ ఆటో యూనియన్ కార్యదర్శి బండారు లక్ష్మి చెప్తున్నారు. విద్యార్థులను పాఠశాలలకు చేర్చిన తరువాత మిగిలిన సమయంలో కిరాయిలు తోలుకుంటారు. కాగా కొంతమంది మహిళా ఆటో డ్రైవర్లు నేరుగా కిరాయికి ఆటోలను నడుపుకుంటున్నారు. మహిళా ఆటో డ్రైవర్లకు నగరంలో అరాకొర సౌకర్యాలే ఉన్నాయి. వాస్తవంగా షీ ఆటో డ్రైవర్లను ప్రోత్సహిస్తామంటూ అధికారులు హామీలు ఇచ్చారు. వారి కోసం ప్రత్యేకంగా షీ ఆటో స్టాండ్ ఏర్పాటు చేసి అక్కడే రెస్ట్ రూమ్, మరుగుదొడ్లు ఏర్పాటు చేస్తామని చెప్పారు. అయితే 4 ఏళ్లైనా అవి కార్యరూపం దాల్చలేదు. అయినా చేతిలో ఉన్న వృత్తిని వదులుకోలేక డ్రైవర్లుగా కొనసాగుతున్నారు. రైల్వే స్టేషన్, బస్ స్టాండ్ వద్దకు వెళితే అక్కడ ఉన్న పురుష డ్రైవర్ల అహంకారానికి గురి కావలసి వస్తోంది. మీరు మాకు పోటీనా అంటూ చీదరించుకుంటున్నారని ఈ మహిళలు వాపోతున్నారు. అయితే కుటుంబాన్ని దృష్టిలో ఉంచుకుని దొరికినంత కిరాయిలకు ఆటో నడుపుతూ జీవనం సాగిస్తున్నామని చెప్తున్నారు. సాధారణంగా ఉదయం 6 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు వీరు ఆటోలు నడుపుతున్నారు. అయితే ఆర్థిక ఇబ్బందులు ఎక్కువగా ఉన్నవారు రాత్రి 9 గంటల వరకు నడుపుతున్నారని చెప్తున్నారు. రోజుకు 700 వరకు సంపాదిస్తే 300 సిఎన్జి ఇతర ఖర్చులకు పోయినా 400 వరకు ఇంటికి తీసుకెళ్తున్నామని వారు సంతృప్తిగా చెప్తున్నారు. చూసారా ఫ్రెండ్స్, ఆదాయ మార్గాలు పలు రకాలు. వాటిని మనం వెతుక్కుని వాటి కోసం మనలో ధైర్యాన్ని కూడగట్టుకుని నడవడం మనవంతు. నడిస్తే బోలెడంత సొమ్ము మన కోసం ఈ ప్రపంచంలో ఎదురు చూస్తోంది. మనల్ని ఒక ఉన్నత స్థాయికి తీసుకెళ్లడానికి అరులు చాచి ప్రపంచం ఎదురు చూస్తోంది. పదండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ బటన్ ప్రెస్ చేయండి మరియు మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. మా ఛానల్ నుంచి వచ్చే లేటెస్ట్ అప్డేట్స్ పొందడానికి ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి మరియు బెల్ సింబల్ ను క్లిక్ చేయండి.